వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కరీంనగర్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల టీ-షర్ట్లు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సుమారుగా 200 మంది ఉద్యోగులతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ప్రసంగిస్తూ పెన్షన్ అనేది భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని 35 సంవత్సరాల ప్రజలకు సేవ చేసిన తర్వాత వృద్ధాప్యంలో వారికి ఇచ్చే పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం కాదని ఒక సాంఘిక భద్రత చర్యని దీనిని భారత అత్యున్నత న్యాయస్థానం కూడా స్పష్టంగా గుర్తించిందని పేర్కొన్నారు. ఆ తీర్పును ప్రభుత్వాలు గౌరవించాల్సిన బాధ్యత తప్పకుండా ఉందని తెలిపారు. 4 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిన ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇవాళ పెన్షన్ లేదు, రద్దు చేయబడ్డది కనుక 1/9/2004 తర్వాత పెన్షన్ రద్దు చేయబడ్డ దినం ఈ రోజు కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇవాళ నిరసన తెలుపుతున్నాము, విధులకు హాజరైతున్నాము. పెన్షన్ భిక్ష కాదు, ఎవరి దయాదాక్షిణ్యం కాదు. 35 సంవత్సరాలు ఇటు ప్రభుత్వానికి ఇవాళ ప్రజలకు సేవ చేస్తున్నందుకు వృద్ధాప్యంలో వారిని గాలికి వదిలేయకుండా వారికి ఇచ్చే సాంఘిక ఆర్థిక భద్రత చర్య మాత్రమే అని చెప్పి భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాంటి సుప్రీంకోర్టు యొక్క అత్యున్నతమైన న్యాయస్థానం యొక్క తీర్పును కూడా ఈ ప్రభుత్వాలు గౌరవించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, ఒక్కసారి ఎన్నిక అయితే ఇవాళ జీవితకాలం పెన్షన్ పొందే హక్కును సంపాదించుకుంటున్నారు. కానీ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు, వాళ్ళ బీడీ కార్మికులకు, చేనేత గీడి కార్మికులకు, వృద్ధులకు, వికలాంగులకు, విడోలకు అందరికీ వాళ్ళ ప్రభుత్వము పెన్షన్ ఇస్తుంది. దీన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళందరి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూడవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళ ప్రజల రక్షణ చూసేది ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళ కరోనా ప్రబలినప్పుడు కాడు, విషజ్వరాలు వచ్చినప్పుడు కాడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కాడు ప్రజలను కాపాడేది ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను రక్షించవలసింది ఎవరయ్యా అంటే ప్రభుత్వం కాదా అని సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ బ్రతుకులు బజారున పడ్డాయి. వాళ్ళ దాచుకున్న డబ్బుల కోసము ధర్నాలు చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ జీపీఎఫ్లు రావటం లేదు, ఇవాళ దాచుకున్న డబ్బులు రావటం లేదు, పెన్షన్ బెనిఫిట్లు రావటం లేదు, 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, బీఆర్సీ పెండింగ్ ఉంది, హెల్త్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ ఎవ్వి రావటం లేదు, ఒక జీతాలు తప్ప. ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ బజారున పడ్డారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. అలాంటి పరిస్థితి ఇదే విధంగా ఉత్పన్నమైతే రేపు రాష్ట్ర జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా ఇవాళ ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళే ఇవాళ ప్రజలకు అసౌకర్యం అయితే వాళ్ళే బాధ్యత వహించిన పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరము ముక్త పండంతో వ్యతిరేకిస్తున్నాము. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరుతున్నాం. కాపాడాలి రాజ్యాంగ
कैसे लड़ेंगे कैसे लड़ेंगे कैसे लड़ेंगे कैसे लड़ेंगे कैसे लड़ेंगे We fight 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 Scrap scrap CBS Scrap scrap CBS Scrap scrap CBS Scrap scrap CBS आवाज दो आवाज दो आवाज दो आवाज दो DJSC जिंदाबाद DJSC जिंदाबाद DJSC जिंदाबाद DJSC जिंदाबाद Scrap scrap CBS 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 आवाज दो आवाज दो आवाज दो आवाज दो DJSC जिंदाबाद पेंशन भिक्षकालुरा पेंशन भिक्षकालुरा